వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. స్థానికత అనేది తనకు అడ్డంకి కాదని, వంగవీటి రంగా అనుచరుడుగా ఎప్పటి నుంచో కృష్ణా జిల్లా నేతలందరికీ తాను పరిచయస్తుండేనన్నారు. పార్థసారథితో తనకు గొడవలు లేవని, జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్తున్న జోగి రమేష్ తో మా ప్రతినిధి పి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తొలిసారిగా సమన్వయకర్తగా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత సంక్రాంతి రోజున ఆయన పుట్టినరోజున పెనమలూరు నియోజకవర్గం నుంచి సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనతో మంత్రి జోగి రమేష్ ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఇప్పుడు సమన్వయకర్తగా మిమ్మల్ని పెనమలూరు నియోజకవర్గాన్ని నియమించారు, టైం సరిపోతుంది అనుకుంటారు ఎన్నికల నాటికి? 100% టైం ఇది కొలబాదు కాదు. ఇది ఏదో ఎక్కడికో వెళ్ళి పార్టీని అడగట్లా. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు. దాని గురించి ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం, గెలవబోతా ఉన్నాం. బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరు పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ మార్పు అనేది జరిగితే మైలవరం కోరుకున్నట్లుగా ఉంది, కానీ పెనమలూరు కేటాయించారు. సో మీరు ఇష్టంగా వచ్చారా, కష్టంగా వచ్చారా? మా లీడర్ పిలిచాడు, మా అన్న ఆదేశించాడు. ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడమే నా వంతు. సో పెనమలూరులో మీకు పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, కేడర్తో అనుబంధం ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ ఉంటాయి. పైగా స్థానికత అంశం కూడా తెర మీదకి తీసుకువస్తున్న పరిస్థితి ఉంది. నేను ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్ల, చిత్తూరులో పుట్టి మంగళగిరిలో పోటీ చేయట్లా, లేకపోతే చంద్రగిరిలోనో నారావారిపల్లిలో పుట్టి అక్కడ కుప్పంలో. నేను పుట్టింది కృష్ణా జిల్లా. నేను కృష్ణా జిల్లా అణువణువు నాకు తెలుసు. అంటే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను నేను. లేదు ఎక్కడి నుంచో దిగుమతి అవ్వాలని నేను. మిమ్మల్ని పిలిచిన సారథి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్న పరిస్థితి. సారథన్న అంటే ఉండాలని కోరుకునే వాళ్ళం మొదటి వాళ్ళం మేము. ఆయన వెళ్తాను అనుకున్నా అంటే వెళ్ళాడో లేదో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. మొన్నటిదాకా ఆయన అంటే మాకు అభిమానం కదా. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ మాత్రం జెండా ఎగరాలిగా. కానీ ఆయన మొన్న కొన్ని కామెంట్లు చేశారు. విమర్శలు చేసిన వాళ్ళని, లేకపోతే ప్రతిపక్ష నేతను బూతులు తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు లభిస్తున్నాయని ఇండైరెక్ట్గా పరోక్షంగా మీ గురించి కూడా అన్నట్లుగా అనిపిస్తుంది. నా గురించి అంటే నా తమ్ముడు కూడా అని ఉంటాడే. నా తమ్ముడు బాగుండాలని ఉంటాడు. చంద్రబాబు గారినో లేకపోతే లోకేష్ గారినో తిట్టలేదు, తిట్టకపోతే తమను పార్టీ నుంచి బయటికి పంపించేయటమో లేకపోతే టికెట్ ఇవ్వకపోవటమో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా తిడితేనో తమను పార్టీలో అట్టు పెట్టుకుంటున్నారు అనేది ఓవరాల్గా అందరూ చేస్తున్న, పార్టీని వీడి వెళుతున్న వాళ్ళందరూ చేస్తున్న వాదన. దీని మీద ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారినే కదా తిట్టేది. నాకెందుకు లేని ఇంట్లో పడుకున్నాడు. ఆడికి పదవి అవసరమా? ఎవరికైనా కానీ ఆడికి ఎంపీ సీట్ అవసరమా? ఎమ్మెల్యే సీట్ అవసరమా? మంత్రి అవసరమా? జగన్నేగా తిట్టేది, జోగి రమేష్ని కాదుగా అని చెప్పేసి నేను ఇంట్లో పడుకుంటే అసలు నాకు రాజకీయాలే అవసరం లేదు. ఓట్లు పేల్చిన స్థాయిలో ఓట్లు పడతాయని అనుకుంటున్నారా? ఈరోజు చూస్తాం బ్రహ్మాండమైన భారీ మెజారిటీ ఇక్కడ గెలవబోతాం పెనమలూరులో చూసుకుంటున్నాం. పెనమలూరు నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నామన్న అభిప్రాయాన్ని ధీమానం అయితే జోగి రమేష్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించిన లీడర్లతో, ఇక్కడ ఉన్న కేడర్తో కూడా తనకు పరిచయాలు ఉన్నాయని జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కృష్ణా జిల్లా.